సెలవుకు వచ్చిన తర్వాత జాయ్ ఫౌండేషన్ అని చెప్పి కొంతమందికి సహాయం చేయడానికని ఒక సంస్థను ప్రారంభించాం. అది ఏది విదేశీ సంస్థ కాదు, లేకపోతే ఎవరో మనకు సహాయం చేయడానికి ముందుకొస్తే మనం ఇచ్చేది కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి సమృద్ధిలో నుండి కొంచెం భాగం తీసి అప్పుడప్పుడు కొంతమందికి సహాయం చేయడం జరుగుతుంది. ఈ విషయం మరి నాన్నగారు స్మారకూటం రోజుని నేను అనౌన్స్ కూడా చేశాను. అయితే తర్వాత క్రమంలో మరి నేను దాన్ని జరిగించారని నేను తలుస్తున్నాను. మరి ఆ పాత సంఘం యొక్క పెద్దలు నాకు ఇప్పటి వరకు లెక్క చెప్పలేదు. రిజిస్టర్ మరి ప్రతి వారికి, పేదవారికి అనగా వృద్ధులకు, పేద పిల్లలకు సహాయం చేయమని విధవరాండ్రకు నేను డబ్బు పంపించేవాడిని. అది జోసెఫ్ గారు ఆధీనంలో ఉన్నాయి. మరి ఇప్పుడు వరకు కూడా ఇచ్చామని కానీ ఇవ్వలేదని కానీ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత నాన్నగారు పోయిన తర్వాత కార్యక్రమాలు మనకు తెలుసు. మళ్ళీ నాకు యాక్సిడెంట్ అవి నేను చాలా సఫర్ అయ్యాను మరలా. అయితే అప్పటి నుండి కూడా నాన్నగారు కార్యక్రమానికి బ్రదరు వచ్చాడు. అదే ఫస్ట్ టైం నేను చెప్పిన అనౌన్స్మెంట్ విని మనసులో పెట్టుకుని నాకు ఫోన్ చేశాడు. తర్వాత అయ్యగారు నాకు ఏదైనా అవకాశం ఉంటే నేను మరి సంగీత పరిచర్యలో నాకు చాలా ఇష్టం. అతని పేరే ఏం పెట్టుకున్నాడంటే ప్యాషన్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ మై ప్యాషన్. గాడ్ బ్లెస్ యూ. సరే, మాట ఇచ్చాను, కానీ చాలాసార్లు వాళ్ళ నాన్నగారు కూడా నాకు సభల తర్వాత కూడా నాకు గుర్తు చేయడం జరిగింది, కానీ అవకాశం కుదరలేదు. మరి సమస్యలు ఎన్నో వస్తాయి. వాటన్నిటిని తట్టుకుని మన ప్రయాణం ఏంటంటే ఎదుటివారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇది మన మోటో. ఇఫ్ యూ రిమెంబర్ అదర్స్, గాడ్ విల్ రిమెంబర్ యూ. సో ఈ సంవత్సరం రాజ్ కమల్ సెలెక్ట్ అయ్యాడు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డాడీతో రండి, ఇద్దరు కూడా రండి. నీ పాద సన్నిధికి అనే పాట పాడదాం. దయచేసి అందరూ ఏకీభవించి ఈ పాట నాతో పాడండి.